ఆపై విద్యుత్ వైర్లకు తాకుతున్నాయి. ఇంకేముంది, ప్రమాదాలతో ప్రాణాలు హరిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో విషపూరిత మొక్కలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రోడ్డు గిరివైపులా ఎత్తుగా పెరిగిన ఈ చెట్ల కొమ్మలు విద్యుత్ హైటెన్షన్ వైర్లకు తాకుతున్నాయి. ఇటీవలనే ఓ కూలీ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో కూలీలు ఇటువైపు పనులకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ చెట్టును తొలగించేందుకు స్థానిక కౌలు రైతు నంబూరి రాజా ప్రయత్నిస్తే మీడియా ప్రతినిధి ఒకరు అడ్డుకుంటున్నాడని ఆ కౌలు రైతు వాపోయాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీపై కేసులు పెట్టిస్తానని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడ్లపై పెరిగిన ఇలాంటి చెట్టును తొలగించమని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఆదేశించారని కౌలు రైతు గుర్తు చేశాడు. బెదిరిస్తున్న మీడియా ప్రతినిధిపై పోలీసులకు కంప్లైంట్ చేశానని తెలిపాడు. దాని మీద పడుతున్నాయి కదా కరెంట్ వైర్లకి. ఎందుకు తెలియదు, ఇక్కడ హై టెన్షన్ వైర్లు ఉన్నాయండి. ఈ కింద చెట్లు మొలిసిపోయండి. చాలా ఇబ్బందికరంగా మాకు చేనుకి మందు కొట్టుకుంటాకి అట్లకి వెళ్తాకి ఇబ్బందికరంగా ఉండి మాకు కరెంట్ ఎత్త అవుతుందండి. కరెంట్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఏడాది శుక్రవారం కొడతారండి. కానీ ఈ వర్షాలకి వాళ్ళకి లైన్ మ్యాన్లు అందుబాటులో లేక చేయలేదండి. మేము మందు కొట్టుకుంటాకి వెళ్తుంటే పొద్దుట కరెంట్ ఎత్త అయిందండి. అందుకు మేము దాని గురించి భయపడి మానవతా ఉత్తరపదంతో మేము పగలు కాబట్టి చూసుకున్నామండి. నైట్ ఎవరో ఒకళ్ళు వచ్చి ఏ బండి ఆపి పాస పోసుకుంటే అతను కరెంట్ ఎత్తే చచ్చిపోతే మా చేనుగడ మాకు ఇబ్బందికరం. ఆ దృష్ట్యా మేము మాకు ఎత్తాయి మా మనిషి చచ్చిపోయినా కూడా మాకు ఇబ్బంది అండి. మనిషిని తీసుకురాలేమండి. వాళ్ళ కుటుంబానికి డబ్బులు ఇస్తాం, వాళ్ళ కుటుంబం ఎదురు పడిపోతుంది. దాని గురించి మేము ఈ విలువైన చెట్లు కాదండి, చిన్న చిన్న మొక్కలండి. కరెంట్ వాళ్ళు ఎప్పుడు కొడతారో కరెంట్ డిపార్ట్మెంటు, మేము దాన్ని దృష్టిలో ఉంచుకుని పొద్దుట మాకు చాలా ప్రమాదకరం అని చెప్పి మేము ఈ చెట్లు కొడుతున్నామండి. కొడుతుంటే TV5 విలేకరే పాలా కుమార్ వచ్చి మా మనుషుల్ని మమ్మల్ని భయభ్రాంతులు చేసి తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి డబ్బులు డిమాండ్ చేశాడండి. మేము అది ఇవ్వనందుకు మమ్మల్ని మీడియాలో పెట్టి అధికారులు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా పెట్టి మమ్మల్ని చాలా భయభ్రాంతులు చేసి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 5,000 రూపాయలు డిమాండ్ చేశాడండి. మేము ఇవ్వనందుకు మమ్మల్ని ప్రతి గ్రూప్లోను వాట్సాప్ గ్రూపుల్లోనూ విలువైన చెట్లు కొట్టేశారు అని చెప్పి డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తుంది అని చెప్పి అన్ని గ్రూపుల్లోనూ రన్ అవుతుందండి. వేళ రైతాంగ సరిగా మేము మాకున్న ఇబ్బందికి ఇక్కడ ఆల్రెడీ కరెంట్ ఆఫీసులో ఒక లైన్